Maintenance is not good. I can say frankly, maintenance is not good. And they are not able, even that people are not able to mention that police people. They are not listening to. ఎంతకని చేస్తారు ఇంకా చాలా మటుకు ఎంతో ఎంతో చేశారు ఇంకా ఎంత చేసినా ఇంకా ఏదో ఎక్కడో దగ్గర తప్పులు జరుగుతూ ఉంటాయి. ఇయర్ మెయింటెనెన్స్ బిఫోర్ దానికని ఇయర్ అంతగా మాకు మేము వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ బట్ దట్. యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ దిస్ ఇయర్. 300 రూపాయలు టికెట్ కొనుక్కొని దైవ దర్శనం చేసుకుందాం వచ్చినటువంటి భక్తులు ఎనబండుగురు దుర్మరణం పాలయ్యారు. కేవలం ఇటీవల కట్టిన గోడ 3 రోజుల క్రితమే కట్టారు. మనం ఒక ఇంటిని నిర్మించుకుంటే ఒక గోడ కడితే 2వ రోజు వాటరింగ్ చేస్తే అది బలపడుతుంది, రోజు రోజుకి గట్టిపడుతుంది. అంటే 3 రోజుల తర్వాత కురిసిన వర్షానికి గోడ కూలిపోయిందంటే ఎంత నాణ్యత లోపం ఉంది, దీనిలో ఎవరు హస్తం ఉంది, ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారు, ఎవరికి ముడుపులు అందాయి అనేటువంటిది మాకు ప్రశ్న ఇవాళ తలెత్తుంది. ఒక పక్క కాశ్మీర్లో పర్యాటకుల్ని, హిందూ పర్యాటకుల్ని ఉగ్రవాదులు బలి తీసుకుంటున్నారు. మరోపక్క భగవంతుడి దర్శనానికి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలు కోల్పోయారంటే ఇది కేవలం మన ఆర్గనైజేషన్ నిర్లక్ష్యమే. దేవాదాయ ధర్మాదాయ శాఖ దీనికి బాధ్యత వహించాలి. అదే సందర్భంలో ఇక్కడ సింహాచలం ఈవో గారు, ఆ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత వహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఇప్పుడు సింహాచలం దగ్గర చందనోత్సవం జరుగుతుంది. దానికి భాగంగా ఏంటంటే చాలా మంది భక్తులు సింహాచలం కొండపైకి వెళ్ళి వెళ్తున్నారనమాట, దర్శనం చేసుకుంటున్నారు. మీరు క్లియర్ కట్ గా చూడొచ్చు. ఓకేనా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ సింహాచలం దగ్గర ఏంటంటే చందనోత్సవం జరుగుతుంది అనమాట. ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది చందనోత్సవం. యాక్చువల్లీ సింహాచలంలో మొత్తం 2 ప్రధాన ఫెస్టివల్స్ జరుగుతాయి. ఒకటేమో చందనోత్సవం, ఇంకోటేమో గిరి ప్రదక్షిణ అనమాట. చందనోత్సవం వచ్చేసరికి ఎప్పుడు ఏప్రిల్ 30th అలా జరుగుతుంది. అండ్ గిరి ప్రదక్షిణ వచ్చేసరికి జూలై ఆ టైంలో జరుగుతుంది అనమాట. సో మీరు చూడొచ్చు మొత్తం ఎంతమంది జనాలు ఉన్నారు, ఎంతమంది భక్తులు వచ్చారో. అసలు మొత్తం ఏంటంటే రోడ్స్ అన్ని బ్లాక్ చేశారు. ఎందుకంటే నిన్న నైట్ చాలా పెద్ద వర్షం వచ్చింది, భారీ వర్షం వచ్చింది. ఆ వర్షంలో ఏంటంటే సింహాచలం వెళ్తున్న దాంట్లో ఏంటంటే గోడది కూలి 8 మంది భక్తులు చనిపోయారు అనమాట. సో దాంట్లో ఏంటంటే చాలా మంది వెహికల్స్ అనేది అలౌ చేయట్లేదు. సో ఒకసారి మొత్తం మీకు అంతా చూపిస్తాను, ఎంతమంది భక్తులు వచ్చారు అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఒకసారి ఒకసారి మీకు చూపిస్తాను. సో ప్లీజ్ వాచ్ దిస్. అక్కడ బస్సెస్, ఎన్నో బస్సెస్ వస్తున్నాయి ఇక్కడ. అలాగే గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా అందరూ ఉన్నారు ఇక్కడ. అండ్ అలాగే అక్కడ రిపోర్టర్స్ అందరూ ఉన్నారు. అండ్ సాక్షి మీడియాస్ అందరూ వచ్చారనమాట ఇక్కడ. ఓకే, సో బేసిక్గా ఇక్కడ జనాలందరూ బై వాక్ వెళ్ళి ఆ కొండపైకి వెళ్తారనమాట. చూడొచ్చు అందరూ ఎంతమంది భక్తులు ఉన్నారు ఇక్కడ. మొత్తం ఏంటంటే ఓల్డ్ గోశాల మొత్తం అంతా ఇదంతా పెట్టారనమాట. సో ఇది మొత్తం 300 రూపీస్ బోర్డింగ్ ఛార్జెస్. మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం ఎంతమంది జనాలు ఉన్నారు. ఓకేనా? ప్రసాదాలు అన్ని ఎవరి కాలం సర్వీస్ లో ఉన్నారు అందరికీ ఏంటంటే భక్తులందరికీ ఏంటంటే ఇలాగా నీళ్లు పంచిపెట్టడం, తర్వాత ఇంకోటి నుంచి ఇలాగ దద్దోజనం ఇలాంటివన్నీ భక్తులకి పంచిపెట్టడం అనేది జరుగుతుంది అనమాట. యాక్చువల్లీ నిన్న మార్నింగ్ నుంచి జరుగుతుంది, మార్నింగ్ నుంచి అందరూ వస్తున్నారు. సో మార్నింగ్ నుంచి అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు చందనోత్సవం ఎవరైతే ఉదయం లేరో ఇప్పుడు వస్తారనమాట చాలా మంది. సో మీరు చూడొచ్చు ఎంతమంది భక్తులు ఉన్నారు. మొత్తం జన సందోహంతో మొత్తం గోశాల మొత్తం నిండిపోయింది అనమాట. చందనోత్సవం జరుగుతుంది. సో ఇప్పుడు చందనోత్సవం ఎలా జరిగింది, మీకు మొత్తం దర్శనం అయిపోయిందా, ఎలా జరిగింది? చాలా బాగా ఏర్పాట్లు చేశారండి. ఇంచుమించుగా ఇప్పుడు మనకి విశాఖపట్నంలో ఉన్న పోలీస్ సిబ్బంది కానీ లేకపోతే శానిటేషన్ సిబ్బంది కూడా అందరూ కూడా చాలా బాగా వర్క్ చేస్తూ, ముందుగా మనం చూసుకుంటే ఆర్టీసీ వాళ్ళు చాలా పూర్తి సహకారాన్ని అందించారు భక్తులకి. స్వామివారి అనుగ్రహం వల్ల మరి ఏంటో తెలియదు, నిన్నటి చూస్తే ఈ వైజాగ్ నగరం అంతా కూడా చాలా ఎండతో ఉండిపోయింది. ఈ రోజు ఉదయాన్నే చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు, సాయంత్రం 5 అయింది అన్నట్టుగా ఉంది, సూర్యాస్తమయం పూర్తి అయిపోయినట్టుగా. కానీ ఇప్పుడు చూస్తే 11, 12 అవుతుంది సమయం. మిట్ట మధ్యాహ్నం ఎండ. నిన్న రోజు ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉందో చూడాలి. స్వామివారి ఎంతో మహిమ మనకి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తోంది. భక్తులందరినీ కూడా అనుగ్రహించడానికి స్వామి ప్రధానంగా ఇలా చేశారు అని ఈ పంచభూతాలు కూడా స్వామికి సహకరిస్తూ ఆయన ఆదేశాలు ఉన్నాయని చెప్పని మేము అనుకుంటున్నాం. దర్శనం వరకు వస్తే ఆలయ సిబ్బంది చాలా బాగా, అసలు ఎక్కడా కూడా బయట వాళ్ళని రానివ్వకుండా చాలా బాగా చేశారు. ఈవో గారు కానీ, ఏసీ గారు, డీసీ గారు అందరూ కూడా. కలెక్టర్ గారు ముందుగా దీన్ని ఛార్జెస్ తీసుకుని చేయడం చాలా సంతోషంగా ఉంది. మేము అండ్ మీరు ఏ టైంకి వెళ్ళారు చంద్రోత్సవానికి? మాకు 8 గంటలకి స్లాట్ ఇచ్చారు 1500 రూపాయల టికెట్కి. కానీ మేము ఇంకా ముందే వెళ్ళాలేమో, ముందే వెళ్తే కానీ దర్శనం అవుదాం అనుకున్నాం. కానీ ఇక్కడ నుంచి మేము అక్కడికి వెళ్ళేటికి సుమారుగా 8-8:30 అయింది. మేము బయటకు వచ్చేటికి 10:30 కల్లా మాకు దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకుని ఇంకా పైన అన్ని కూడా దర్శనం చేసుకుని
అంటే మేము ప్రతి సంవత్సరం రావడం వల్ల కొన్ని దర్శనం చేసుకోసం అన్ని కూడా చేసుకుని రామతీర్థం అని ఇవన్నీ కూడా అన్ని చేసుకుని వచ్చాం. నిన్న నైట్ మార్నింగ్ అరౌండ్ 4 o'clock కి చాలా భారీ వర్షం కురిసింది. మొత్తం వర్షం కురిసింది కదా, చాలా మంది అంటే గోడ కూలి 8 మంది చనిపోయారని విన్నాను. అది మీరు చూసారా మీరు వచ్చినప్పుడు? కానీ చూడలేదు, కానీ ఆ విషయం అయితే తెలిసింది. దానివల్ల కొంచెం ఈ రద్దీ ఇంకా పెరిగింది. బస్సులన్నీ కూడా కొంచెం పైకి లేట్ గా వెళ్ళడం, ఈ ట్రాఫిక్ సమస్య అయితే కొంచెం దానివల్ల కొంచెం అందరూ ఇబ్బంది పడడం జరిగింది. అది దుష్ప్రభావం అంటే మనం దాన్ని అన్నిటి రకాలుగా చూసుకోలేం. ఏంటంటే ఎవరైనా ఏ కర్మ చేసినా దాన్ని అనుభవించాల్సింది తప్పదు. అది ఎవరైనా సరే ఆ పరంగానే అది ఎలా జరిగిందని అనుకోవచ్చు. మనం స్వామివారి ఇంకా రక్షించారే అనుకోవచ్చు తక్కువ మందితోనే ఇలా జరగకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే సార్, మీరు చెప్పండి ఎలా జరిగింది చంద్రోత్సవం? ఎలా జరిగింది? చందనోత్సవం అంతా కూడా చాలా ఏర్పాట్లు అన్ని కూడా చాలా బాగా జరిగాయి. చాలా దూర ప్రదేశాల నుంచి జనాలందరూ కూడా వస్తున్నారు ఇక్కడికి, వచ్చి స్వామిని దర్శనం చేసుకుని వెళుతున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించినప్పటికీ మనకి పోలీసు వాళ్ళ సహకారం వల్ల, ఆర్టీసీ వాళ్ళ సహకారం వల్ల చాలా బాగా ఏర్పాట్లు చేయడం వల్ల వచ్చిన వాళ్ళందరికీ కూడా దర్శనం అయితే చాలా చక్కగా పూర్తవుతోంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కాకుండా దూర ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఆ దర్శనం చాలా బాగా జరిగింది. మేము అసలు ఎటువంటి టికెట్స్ కానీ బుక్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చాము. స్వామి అనుగ్రహంతో మాకు టికెట్లు ఏదో ఒక రకంగా దొరకడము, స్వామివారిని కనీసం ఫ్రీ దర్శనంలో అయినా పొద్దున్న వచ్చి సాయంత్రం లోపు ఏదో ఒక రకంగా దర్శనం పూర్తవుతుందేమో అని చెప్పి మేము అంచనా వేసుకుని వచ్చాము. స్వామి అనుగ్రహంతో మాకు టికెట్లు అవి దొరికాయి. చాలా త్వరగా పూర్తయింది దర్శనం. బస్సెస్ కూడా అలొకేట్ చేశారు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు పోలీస్ సిబ్బంది ఎంతవరకు కష్టపడుతున్నారో. చాలా మటుకు సర్వీస్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. నిజంగా మీరు చూడొచ్చు ఇక్కడ. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇక్కడ అందరూ భక్తులకు అందరూ ఏంటంటే బస్సెస్ అరేంజ్ చేశారు. మీరు చూడొచ్చు ఇక్కడ అంతా. సో ఒక బస్ తర్వాత ఇంకో బస్ తర్వాత ఇంకో బస్ అలాగా అవుతుంది. సో నిజంగా శబాష్ అని చెప్పొచ్చు, నిజంగా సూపర్ అని చెప్పొచ్చు. ఆర్టీసీ వాళ్ళు కూడా ఏంటంటే బస్సెస్ కూడా బాగా అరేంజ్ చేశారు జనాలకి, భక్తులు కూడా. మీరు చూడొచ్చు. సో ఓకే, భక్తులు ఎవరైనా సరే ఇక్కడికి వెళ్ళి ప్రసాదం తీసుకోవచ్చు. ఓకే, మీరు చూడొచ్చు. అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఉచిత మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. సో ఒకసారి వాళ్ళని వెళ్ళి ఒకసారి అడుగుదాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో చెప్పండి అన్న, ఎలా ఉంది చందనోత్సవం? భక్తుల రద్దీ ఎలా ఉంది? బానే ఉంది, అంత బానే జరుగుతుంది. చాలా క్రౌడ్ ఎక్కువగానే ఉంది. సాయంత్రం ఇంకా బీభత్సంగా ఉంది లైన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మాకు ఒక భక్తురాలు ఉన్నారు, ఒక ఆయన అడిగి తెలుసుకుందాం. సో మ్యామ్, మీరు చెప్పండి ఎలా ఉంది? ఐఎమ్ Ananthalakshmi అండి, వర్కింగ్ యాజ్ ఎ ప్రిన్సిపల్. దిస్ ఈస్ థర్డ్ టైమ్ ఐ కేమ్, బట్ దిస్ టైమ్ ఐ డిడెంట్ సీ దిస్ మచ్ క్రౌడ్ అండి. Actually, maintenance is not good. I can say frankly, maintenance is not good and they are not able, even that people are not able to mention that police people, they are not listening to. ఎంతగానో చేస్తారు, ఇంకా చాలా మటుకు ఎంతో చేశారు. ఇంకా ఎంత చేసినా ఇంకా ఏదో ఎక్కడో దగ్గర తప్పులు జరుగుతూ ఉంటాయి. ఇయర్ మెయింటెనెన్స్ బిఫోర్ దానికన్నా ఇయర్ అంతగా బాగు. మేము వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ బట్ దట్. యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ దిస్ ఇయర్? లాస్ట్ ఇయర్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇంకొక భక్తులు ఉన్నారు, ఒకసారి అడుగుదాం. అమ్మ నమస్తే అమ్మ. బాగుంటది అనుకున్నామండి. ఈ సంవత్సరం చాలా కష్టంగా అనిపించింది, చాలా బాధపడ్డాము. వెళ్ళేటప్పుడు బానే ఉంది, లైన్ బాగానే నడిచింది, కానీ వచ్చేటప్పుడు బస్సు ఎక్కించడం దించడం అనేది కరెక్ట్ గా లేదు. అసలు ఒక మెయింటెనెన్స్ చేయలేదు. పోలీసు వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. వాళ్ళ ఒక పద్ధతి ఏమీ పెట్టలేదు. ఆయుర్వేదిక్ అండ్ హోమియోపతి కూడా ఉంది శిబిరం. సో వీళ్ళందరూ ఏంటంటే భక్తుల కోసం ఏంటంటే మొత్తం అంతా చేశారు. మీరంతా చూడొచ్చు. ఒకసారి వీళ్ళు అడుగుదాం ఎలా జరిగింది అనేది. అమ్మ, ఒకసారి మీరు చెప్పండి ఎలా ఉంది చందనోత్సవం? ఎలా ఉంది? భక్తులకి ఏమైనా ఇబ్బంది పడిందా? ఏమైనా వచ్చినాయి ఇబ్బందులు హెల్త్ పరంగా? ఇక్కడ అందరికి జాయింట్ పెయిన్స్ అవి బాగా ఉన్నాయండి. ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, జాయింట్ పెయిన్స్, కొంతమంది వెళ్తూ పడిపోయిన వాళ్ళు, మార్గ మధ్యంలో పడిపోయి పెయిన్స్ జరిగాయి. వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ మేము ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో పొద్దున్నుంచి ఏమీ తినకుండా ఉండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు.
వాళ్ళందరికీ మేము ఇక్కడ మెడిసిన్స్ అయితే ఇవ్వడం జరిగింది, యూజ్ చేసుకున్నారు. ప్రతి ఇయర్ ఒకే మాదిరిగానే ఉంటారండి. భగవంతుడి దర్శనం అంటే కామనే కదా. నేను ఆయుర్వేదిక్ అండి. నేను మధురవాడ ఆయుర్వేదిక్ హాస్పిటల్ అనమాట నాది. డాక్టర్ సుమా. డ్యూటీ వేశారండి, మెడికల్ ఇది క్యాంపు. ఉదయం నుంచి చాలా ఎక్కువ మంది వచ్చారు. మేము ఇక్కడ ఎక్స్ట్రా సన్ స్ట్రోక్ ప్రివెంటివ్ కూడా ఇచ్చామండి హోమియోలో చాలా మందికి. ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఆ ప్రికాషన్స్ అవన్నీ కూడా వాళ్ళకి చెప్పాము. మిగతా సీజనల్ డిసీజెస్కి ఆర్థరైటిస్ కేసులు అన్నీ కూడా వచ్చాయండి. వాళ్ళందరికీ కూడా మేము ట్రీట్మెంట్ చేస్తాం. అండ్ కేవీ టాక్స్ ఛానల్ తరఫు మీ అందరికీ ఏంటంటే ధన్యవాదాలు. ఇక్కడ చందనోత్సవానికి వచ్చి భక్తులకు అందరికీ మీకు సర్వీస్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లేదండి, ప్రెసెంట్ ఇక్కడ వరకు అయితే మేము మా షిఫ్ట్ వచ్చిన కాడ నుంచి బాగానే ఉంటుంది. మెడిసిన్స్కి కూడా వస్తున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పి వస్తున్నారు. వెళ్ళిపోయేటప్పుడు మెడిసిన్స్ తీసుకుని కూడా వెళ్తున్నారు. అంటే తటస్థంగానే ఉన్నట్టు అనిపించింది నాకు. పెరగలేనట్టు అనిపించింది, తగ్గలేదండి అటు నుంచి. ఎప్పుడు వచ్చినట్టు లాస్ట్ ఇయర్ కూడా మాకు డ్యూటీస్ పడ్డాయి. న్యూట్రల్ గా ఉంది. అందరికీ కేవీ టాక్స్ ఛానల్ తరఫు నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను. భక్తులకు అందరికీ ఏంటంటే సర్వీస్ చేస్తున్నందుకు ఇట్స్ సెల్ఫ్లెస్ సర్వీస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు కదా, ఇప్పుడు సింహాచలంలోని చందనోత్సవం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే SVLN వాకర్స్ క్లబ్ మెంబర్స్ అందరూ ఉన్నారు, సభ్యులు అందరూ ఉన్నారు. ఒకసారి సభ్యులందరికీ హాయ్ చెప్దాం. హాయ్. సో ఎలా ఉంది చందనోత్సవం, ఎలాగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మొత్తం అంతా ఎలా ఉంది, భక్తులందరూ వస్తున్నారా? చాలా బాగుంది సార్, భక్తులు బాగా వచ్చారు. నా పేరు పైనాయుడు. చందనోత్సవం ఇక్కడ మా SVLN వాకర్ క్లబ్ లో అన్ని చక్కగా బాగా పంచుతున్నారు. బాగానే ఉంది. ఇక మా గురువు గారు మాట్లాడతారు. నా పేరు జి సూర్యనారాయణ, ఫౌండర్ ఆఫ్ శ్రీ వరహాలక్ష్మి నరసింహ వాకర్స్ క్లబ్. లాస్ట్ 12 సంవత్సరాలు బట్టి ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాం. ఎస్, బటర్ మిల్క్, డ్రింకింగ్ వాటర్, వాటర్ మెలన్, ఫ్రూటీ, పులిహోరి, చక్కెర పొంగల్, స్వీట్, హాట్, బిస్కెట్ ప్యాకెట్స్ వాళ్ళకి అవసరం అండి సార్. స్వచ్ఛంద సేవా సంస్థ, ప్రతి సంవత్సరం చేస్తున్నాం. మా అడ్రస్ ఇదే గోసాల జంక్షన్ సార్. మేము 350 మంది ఉన్నాం సార్. ఇది కేవలం హెల్త్ ఈజ్ వెల్త్, వాక్ వెయిట్ హెల్త్, వీఆర్ మెయింటైనింగ్ గుడ్ హెల్త్. అది మానవ సేవ, ఇది భగవంతుడి సేవ. ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం. ఆ స్వామి మమ్మల్ని చల్లగా చూడాలని మా ప్రయాణ నమ్మకం స్వామి మాకు. అందుకే ఈ కార్యక్రమం చేసేది. దీని తర్వాత గిరిప్రదక్షిణ కూడా చేస్తాం సార్. ఎస్, అది కూడా చేస్తాం సార్. అందరూ బాగుంది, వాళ్ళందరూ మెంబర్స్ ఉన్నారు. రామారావు అండి. సూపర్, రెగ్యులర్ ఎక్సర్సైజ్. అందుకే చాలా సో ఫ్రెండ్స్, SVLN వాకర్స్ క్లబ్ లో సుమారు ఒక 130. నమస్తే అమ్మా. నమస్తే. అల్వేల్ మంగ అండి. మేము మా గురువు గారి ఇన్స్పిరేషన్ తో మేము కూడా 6 years నుంచి మా గురువు గారితో కలిపి పెడుతున్నాం. ప్రతి సంవత్సరం మేము కూడా ప్రసాదం, అదే పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి ప్రసాదం పెడుతున్నాం 6 years నుండి. మాకు మా సార్ గురు ఇన్స్పిరేషన్. మాకు ఆ స్వామి దైవాలు కూడా మాకు 6 years నుంచి అంతా సాఫీగా బాగా అవుతుందండి. అయితే మేము వాకర్స్ క్లబ్ మెంబర్స్ అండి. వాకర్స్ క్లబ్ కి దగ్గరలో ఏరియాలో ఉండడం వల్ల సపోర్ట్ చేస్తూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాం. అయితే మేము ఈ రాత్రి జరిగిన సంఘటనకి చాలా బాధాకరంగా మాకు వాకర్స్ క్లబ్ అందరూ కూడా చాలా మంది బాధపడుతున్నారు. మరి జరిగేది ఎప్పటికి కూడా జరిగిపోతుంటది. అంచేతనే ప్రజలందరూ కూడా కొంచెం నిరుత్సాహంతో వస్తున్నారు, సేవలు చేసి వెళ్తున్నారు, భగవంతుని దర్శనం చేసుకుని వెళ్తున్నారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. ఒకసారి మీ మెంబర్స్ ఒకసారి చూపిస్తే వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాను కేవీ టాక్స్ ఛానల్ తరఫు నుంచి. సో వీలేనా? సో హలో అండి, మీ అందరికి కేవీ టాక్స్ ఛానల్ తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్. భక్తులకి చాలా మటుకు సర్వీస్ చేస్తున్నారు. సూపర్. అసలు మహిళా వాకర్స్ అందరూ ఇక్కడికి రండి. హాయ్, మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్లీ చందనోత్సవానికి వచ్చిన భక్తులకి మీరు చాలా మంచి సర్వీస్ చేస్తున్నారు.
కొండ మీద పొజిషన్ మనకి ఇంకా తెలియదండి, ఎందుకు మనం పైకి వెళ్ళలేదు, ఒకసారి వెళ్ళాలి. సార్ మీరు చెప్పండి సార్ ఒకసారి. నమస్తే, నేను ఎస్వీలన్ వనితా వాకర్ క్లబ్ ఇక్కడే సింహాచలంలోని. సో ఈ ప్రతి ఏడాది మా ఈ చంద్రం వల్పవని గిరి ప్రదక్షిణని చాలా చాలా చక్కగా చేస్తారు. దానిలో స్పెషల్లీ ఎస్వీలన్ వాకర్ క్లబ్స్ జెంట్స్ ఉన్నారు, దానిలో మేము వనితల్ని మా ఇద్దరం కలిసి ఈ ఉత్సవం మాత్రం చాలా బాగా చేస్తాము. ప్రతి ఏడాది దగ్గర ఒక 1000-2000 మందికి మనం ఈ దానం అన్ని అంటే మజ్జిగ, ఫుడ్ అవని ఏది అని చేస్తుంటాం. సో ఇది చెప్పారు. అవునండి, అందరూ మా జనరేషన్ అంతా కూడా దీనికే మేము అంకితం చేస్తామండి. ఇది యూత్లు కూడా ఉన్నారు, మా ఈ క్లబ్ లో యూత్లు ఉన్నారు, వాళ్ళు పైకి ఇంకా పైన బాగా చేస్తారు. ఇంతే మన చేసిన వరకు ఇంతవరకు బాగా చేస్తున్నాం, ఇంకా బాగా చేస్తారని ఆశిస్తున్నాం అన్నమాట. చేస్తారు కూడాను. అప్పారావు సార్, ఏసీహెచ్. ఓకే, నమస్తే సార్. చంద్రోత్సవం చాలా సూపర్ గా ఉందండి. ఎంచేదంటే మా క్లబ్ స్టార్ట్ చేసి 12 సంవత్సరాలు అవుతుందండి. 12 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం. ప్రతి సంవత్సరం డే బై డే ఇంక్రీజ్ అయితే వస్తుంది. ఈ సంవత్సరం మాత్రం చాలా లాట్ ఆఫ్ ఫండ్స్ మాకు వచ్చాయి. ₹1,00,000, ₹1,20,000 దాకా వచ్చాయి. కానీ మాకు కంట్రిబ్యూషన్ వచ్చాయి. ఆ కంట్రిబ్యూషన్ మేము ఎలా యూటిలైజ్ చేయాలని చెప్పేసి లాస్ట్ ఇయర్ మీద కంటే ఎక్కువ ఐటమ్స్ మేము ఇచ్చి భక్తులకి పుచ్చి వాళ్ళకి భక్తులందరికీ సుఖ సంతోషత ఉండాలని అప్పటి సందర్భంగా మేము ఇప్పుడు యూజ్ అవుతున్నాం. చెప్పండి. అంటే కేవీ టాక్స్ ఛానల్ తరఫు నుంచి నాదొక చిన్న విన్నపం, చిన్న కోరిక. కేవీ టాక్స్ అంటే నేను ఎస్వీఎల్ వాకర్స్ క్లబ్ లో జాయిన్ అవ్వచ్చా? జాయిన్ అయ్యే అవకాశాలు మాకు ఇస్తారా? ఇచ్చే అవకాశాలు ఉందా? వెల్కమ్. డిసిప్లిన్. ఓకే అయ్యి బాబోయ్. ఓకే సార్, నమస్తే. మీరు చెప్పండి సార్. అయ్యా, మీరు కానీ ఎస్వీఎల్ వాకర్ క్లబ్ లో కానీ జాయిన్ అయ్యారంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీ పొట్ట తగ్గిపోతే అంతా బాగుంటది, తగ్గుతుంది. అది సార్, అంతా రోజుకి 70 మంది వస్తారు. ఓకే గురుగారు. మీరు ఇంకా 50 years బతకాలని కోరుకుంటున్నారు, ఖచ్చితంగా కోరుకుంటున్నారు. అంటే మంచోళ్ళు ఎంతకాలం బతికి అంత మంచిది అనమాట. ఓకే థ్యాంక్ యూ సో మచ్. అందరికి ఎస్వీఎల్ వాకర్స్ క్లబ్ కి బాయ్ చెప్తున్నాను. బాయ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనతో పాటు అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ పంచుకోవడానికి అన్నమయ్య జానపద కళాక్షేత్రం అనమాట. సో ఒకసారి వాళ్ళ వ్యూస్ చెప్తారు, ఒకసారి వినండి. సో నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, నా పేరు వైయాపారావు. నేను అన్నమయ్య జానపద కళాక్షేత్రం విశాఖ జిల్లా అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. ఇవాళ చంద్రోత్సవం చాలా ఘనంగా జరుగుతున్న ఈ సందర్భంలో ఒక దుర్ఘటన జరిగింది. ₹300 టికెట్ కొనుక్కొని దైవ దర్శనం చేసుకుందామని వచ్చినటువంటి భక్తులు 80 దుర్మరణం పాలయ్యారు. కేవలం ఇటీవల కట్టిన గోడ 3 రోజుల క్రితమే కట్టారు. మనం ఒక ఇంటిని నిర్మించుకుంటే ఒక గోడ కడితే 2వ రోజు వాటరింగ్ చేస్తే అది బలపడుతుంది, రోజు రోజుకి గట్టిపడుతుంది. అంటే 3 రోజుల తర్వాత కురిసిన వర్షానికి గోడ కూలిపోయిందంటే ఎంత నాణ్యత లోపం ఉంది, దీనిలో ఎవరు హస్తం ఉంది, ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారు, ఎవరికి ముడుపులు అందాయి అనేటువంటిది మాకు ప్రశ్న ఇవాళ తలెత్తుంది. ఒక పక్క కాశ్మీర్లో హిందూ పర్యాటకుల్ని ఉగ్రవాదులు బలి తీసుకుంటున్నారు. మరోపక్క భగవంతుడి దర్శనానికి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలు కోల్పోయారంటే ఇది కేవలం మన ఆర్గనైజేషన్ నిర్లక్ష్యమే. దేవాదాయ ధర్మాదాయ శాఖ దీనికి బాధ్యత వహించాలి. అదే సందర్భంలో ఇక్కడ సింహాచలం ఈవో గారు, ఆ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత వహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా అటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ బాధ్యులైన ఉద్యోగుల్ని ఇమీడియట్గా సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయాలి. బాధిత కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించాలి. ఎంత నష్టపరిహారం చెల్లించినా 80 కుటుంబాలకి వాళ్ళు తిరిగి ఇవ్వలేం కాబట్టి ఇది తీరని లోటు. దీన్ని మేము అన్నమయ్య జానపద కళాక్షేత్రంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. భక్తుల పట్ల
ఈ హిందూ భక్తుల పట్ల హిందూ దేవాలయాల్లోనే ఇటువంటి ఘోరాలు ఘటనలు జరుగుతున్నాయి. ఇది చాలా సిగ్గుచేటైన విషయం. ఇప్పటికైనా దేవాదాయ ధర్మాదాయ కళ్ళు తెరవాలి, హైందవ భక్తులను రక్షించాలని చెప్పి అన్నమయ్య జానపద కళాశాఖను కోరుతుందండి. అందరికీ నమస్కారం అండి. నేను ఉత్తరాంధ్ర సంగీత జానపద కళాపీఠం స్థాపకుల అధ్యక్షుల్ని. ఈరోజు ఈ దుర్ఘటన జరిగినందుకు కళాకారులమంతా కూడా సేవా దృక్పథంతో అంతమంది కూడా విచారించవలసినటువంటి అంశం ఇది. మన యొక్క సమాజంలో ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయంటే దీని యొక్క నిర్లక్ష్యం వల్ల ఇది జరుగుతుంది. దీనికి తగినటువంటి చర్యలు తీసుకోవాలి. భక్తి భావాలతో కూడినటువంటి ఈ సింహాచల దేవస్థానము ఎంతో మంది భక్తులు ఒరిస్సా నుండి, మహారాష్ట్ర నుండి, ఛత్తీస్గఢ్ నుండి కూడా అనేక రాష్ట్రాల నుండి వచ్చినటువంటి ఈ భక్తులు వాళ్ళకి ఎంత మనం జాగ్రత్త ఇవ్వాలి, ఎంత వాళ్ళకి సంరక్షణంగా మనం చూడాలి. అటువంటిది లేక ప్రాణాలు కోల్పోయినటువంటి దుస్థితికి వచ్చిన దీనికి ఎవరికి కారణమని అన్వేషించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. నమస్తే. సో చూశారు కదా ఫ్రెండ్స్, వీళ్ళు అన్నమయ్య జానపద కళాక్షేత్రం వాళ్ళు చెప్పిన మాటలు ఇవి. అంటే వాళ్ళ బాధ అయితే వ్యక్తపరుస్తున్నారు. నిజంగా గోడ కట్టిన తర్వాత మన నీళ్ళేస్తే ఇంకా బలపడాలి. మీరు చెప్పిన లాజిక్ రైటే. అలాంటిది గోడ కట్టి 3 రోజుల్లో కూలిపోయిందంటే నిజంగా అందులో నాణ్యత ఏంటో మనం ఇప్పుడే సింహాచలం యువ చూసుకోవాలని చెప్పి నేను కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి నేను కూడా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చెప్పాను కదా చందనోత్సవం దగ్గర ఉన్నాం. సో ఈ చందనోత్సవ సేవలో భాష్యం విద్యా సంస్థలు కూడా ఏంటంటే తోడయ్యాయి అనమాట. సో అందరికీ భక్తులందరికీ మజ్జిగలు పంచుతున్నారు. సో ఒకసారి వాళ్ళని అడుగుదాం. హలో అండి, నమస్తే. నమస్కారం అండి. భాష్యం అండి మాది సరిపల్లి బ్రాంచి హాస్టల్ రెసిడెన్షియల్ అండి. అయితే మేము గత 15 సంవత్సరాల నుంచి మా బ్రాంచ్ స్థాపించిన కాడ నుంచి ఈ చందనోత్సవం ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగా మజ్జిగ పంపిణీ చేయటం అనేది మాకు ఆనవాయితీగా ఉందండి. ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగే దగ్గర ఒక 200 లీటర్స్ పెరుగు తీసుకొని మజ్జిగని చేసి బాగా రుచికరంగా ప్రతి ఒక్కరికి వచ్చిన భక్తులందరూ కూడా సౌకర్యార్థం మేము మజ్జిగ పంపిణీ చేస్తూ ఉంటామండి. అదేవిధంగా మా కొలీగ్స్ కూడా తోడయి ఈ యొక్క పంపిణీ కార్యక్రమాన్ని నేను కూడా భాష్యం స్టూడెంట్. హాయ్ సార్, బాగున్నారా? నేను గుర్తున్నానా? భాష్యం అదే ఎన్ఈడి భాష్యం 2002 బ్యాచ్ 2006 బ్యాచ్ వీరేష్. అప్పుడు మీరు స్టూడెంట్. చాలా సంతోషం అండి. మీరు కూడా మా భాష సంబంధించిన విద్యార్థి అయి ఉన్నందుకు ఇట్లాంటి అవకాశాన్ని మాకు మా మేనేజ్మెంట్ రామకృష్ణ గారు ఎంకరేజ్ చేసి, ఆంజనేయులు సారు మా జోనల్ మా ఈస్ట్ ఇన్ఛార్జి మన వెంకట్ సారు, జడిఓ గారు, అదేవిధంగా సత్యం సారు, వీళ్ళందరూ కూడా కోఆపరేషన్ తోటి సిఓ గారి సహకారంతో ఈ స్టాల్ అనేది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే పెడుతూ ఉంటామండి. వచ్చిన ప్రతి భక్తులకు కూడా మేము మజ్జిగ సప్లై చేసి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మొత్తం అరేంజ్మెంట్స్ అన్ని కూడా నీట్ గా చేస్తూ ఉంటామండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రో మీ పేరేంటి? మీరే చెప్పండి సార్. ఫ్రెండ్స్, మొత్తానికి మీరు చూసారు కదా చందనోత్సవం వీడియో. అంటే బేసిక్గా ఏంటంటే మనం పైకి వెళ్ళడానికి కూడా మనకు అసలు రద్దీ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. సో మనం ఏంటంటే వెళ్ళిపోయాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రతిదీ ఏంటంటే చందనోత్సవం కానివ్వచ్చు, అలాగే గిరి ప్రదర్శన కానివ్వచ్చు, మొత్తం ఏంటంటే అట్టహాసంగా జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది అనమాట. అండ్ ఏర్పాట్లు కూడా చాలా బాగుంటాయి. సో మీరు చూసారు మొత్తం పోలీస్ సిబ్బంది కానివ్వచ్చు, అలాగే మధ్యలో ఏంటంటే భక్తులకి తినుబండారాలు ఇవన్నీ కానివ్వచ్చు, ఇవన్నీ ఏంటంటే మొత్తం అంతా ఏర్పాటు చేశారు. సో ప్రతిసారి సింహాచలం అంటేనే ఒక మంచి ఇదిగా చేస్తారు మొత్తం. అది గిరి ప్రదక్షిణ కానివ్వచ్చు, అలాగే చందనోత్సవం కానివ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి దిస్ ఇస్ ద వీడియో అబౌట్ చందనోత్సవం. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ మొత్తానికి కేవీ టాక్స్. థ్యాంక్ యూ.